నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. టార్గెట్ 26 డేట్ 24 తెలంగాణలో ఈ రెండు నెంబర్ల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. 24వ తేదీలోగా 26 టార్గెట్ ను చేరుకోవాలని కాంగ్రెస్, అధికార పార్టీని అడ్డుపడి పార్టీని రక్షించుకోవడానికి బీఆర్ఎస్ పోటాపోటీగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. టామ్ అండ్ జెర్రీ పోరాటంలా అధికార ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న ఈ పొలిటికల్ వార్ ఈ వారం రోజుల్లో పీక్స్ కు చేరుకుంటుందా? చూద్దాం ఏం జరుగుతుందో. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, మధ్యలో ఎమ్మెల్యేలు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై టగ్ ఆఫ్ వార్ పొలిటికల్ సీన్ ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనమే టార్గెట్ గా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ తన టార్గెట్ ను చేరుకోవడానికి డెడ్ లైన్ గా ఈ నెల 24ను ఎంచుకుందని తాజా సమాచారం. దీంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ఎమ్మెల్యేలు వరుసగా చేజారుతున్న పరిస్థితుల్లో శాసనసభాపక్షం విలీనమయ్యే పరిస్థితులు తెచ్చుకోకూడదనే ఉద్దేశంతో మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునే మార్గాలను అన్వేషిస్తోంది. జూలై 24 టెన్షన్తో బీఆర్ఎస్ హై అలర్ట్ లో ఉందంటున్నారు. ఈ నెల 24న శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోగా బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో వరుసగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు సీఎం రేవంత్. పార్లమెంటు ఎన్నికలకు ముందే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన గత నెల రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు జోరందుకున్నాయి. ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి బై చెప్పేసి అధికార పార్టీతో చేతులు కలిపారు. వీరిపై అనర్హత వేటు వేయించాలని బీఆర్ఎస్, తమ పార్టీలో చేరిన వారు అనర్హతకు గురి కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. గత 10 ఏళ్లలో 2 సార్లు ఇలా ప్రత్యర్థి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుని కాంగ్రెస్ టీడీపీ శాసనసభాపక్షం విలీనమైనట్లు ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. ఇప్పుడు ఆయన చూపిన మార్గంలోనే నడుస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గురిపెట్టారు. కాంగ్రెస్ టార్గెట్ చేరుకోవడానికి సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. గత వారం గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరికొందరు ఈ లిస్టులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనం కావాలంటే 2/3వ వంతు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరాల్సి ఉంది. అంటే 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 26 మంది ఆ పార్టీని వీడాల్సి ఉంటుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరడంతో ఇంకా 16 మందిపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ 16 మందిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్. ప్రస్తుతం బీఆర్ఎస్ లో 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్, ఒక్కరిని కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రతివ్యూహాలు వేస్తున్నాయి. బీఆర్ఎస్ ఎంతలా ప్రయత్నించినా రోజుకో ఎమ్మెల్యే కారు దిగేస్తుండటంతో జూలై 24లోగా ఏం జరుగుతుందనే ఆసక్తి ఎక్కువవుతోంది. మరోవైపు వచ్చే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుపైన ఉత్కంఠ ఏర్పడుతోంది. అధికారం కోల్పోయిన తరువాత కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకొచ్చిన కేసీఆర్ ఆ తరువాత 2 సార్లు జరిగిన అసెంబ్లీ సెషన్స్ కు హాజరు కాలేదు. ఇప్పుడు ఆ పార్టీ శాసనసభాపక్షమే లేకుండా చేస్తామని కాంగ్రెస్ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికైనా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా ఫామ్ హౌస్ కే పరిమితమవుతారా అన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి జూలై 24 టెన్షన్ బీఆర్ఎస్ లో వణుకు పుట్టిస్తుండగా కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం రక్తి కడుతోంది.